దయచేసి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఈ వీడియో చూడండి. తాత పట్టుకుని వద్దు తాత మళ్ళీ ఎందుకు పట్టుకుంది నిద్ర పోయేటప్పుడు పట్టుకుంది నిద్ర పోయేటప్పుడు కదా ఆంజనేయ తండ్రి పట్టుకుంటే పోయి పట్టుకుంది. ఈ మాదలు చేసిన డాడీ ఆయన నా కూతురు చెప్తే ఏ చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధలు చేశారు. పోలీసు వాళ్ళు ఈ బాధలు చేశారు. వీళ్ళు మా మతాలు ఇటు రమణ వీళ్ళు ఈ మాదల మీరు కేసు పెట్టినా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని. బ్రదర్ ప్రసాద్ అందరికీ మీకు తెలిసే ఉంటుంది. యూట్యూబ్ ప్రసాద్ అని చెప్తారు ఇక్కడ కోయేట్లో అతను వచ్చేసి ఇక్కడ డ్రైవర్ వర్క్ అయితే చేస్తున్నాడు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇక్కడ అయితే జాబ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో మన పాపకైతే భద్రంగా చూసుకుంటారు, జాగ్రత్తగా చూసుకుంటారు అనే నమ్మకంతో వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ వచ్చిన తర్వాత అంత వయసు వచ్చిన ఒక పెద్ద మనిషి అతనికి ఏం పోయే రోగం వచ్చిందో కూడా తెలియదు. ఈ ప్రసాద్ అనేది నా చేతిలోనే చావడం కరెక్ట్ ఏమో. ఎందుకురా అంటే నిజంగా సమాజం ఎటు వెళ్తా ఉంటుందో కూడా తెలియదు. చిన్న పాప అసలు ఆ పాపకి నిజంగా అసలు మాటలు కూడా అసలు చెప్పడానికి అయితే నాకైతే రావడం లేదు. నిజంగా మన భారతదేశంలో ఇలాంటి చీడ పురుగులకి తగిన శాస్త్రం ఇదే కరెక్టేనేమో అనిపిస్తుంది. ఒకసారి మనం ఆలోచించుకుంటే అతను పాపము తల్లి ఎంత బాధపడతా ఉన్నారో అతనికి చెప్పి వచ్చిన తర్వాత కూడా చిన్న పాపకి 11 సంవత్సరాలు ఒక పాపకి ఇలా జరిగిందంటే ఏ తండ్రి కూడా అసలు అయితే ప్రసాద్ బ్రదర్ చేసింది కరెక్టే అని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే కామెంట్ అయితే పెట్టేసేయండి. సో మొత్తానికి నాకైతే చాలా బాధేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క యూట్యూబర్స్ కూడా ప్రసాద్ బ్రదర్కి అయితే ఇలాగే సపోర్ట్ చేసి అతనికి శిక్ష పడకుండా ఉండాలని చెప్పేసి నేనైతే అలాగైతే ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబర్స్ సపోర్ట్ చేయండి బ్రదర్కి. థ్యాంక్ యూ సో మచ్.